హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీ రుద్ర నమ్మకామృత భావ వివరణ నేను చదివాను అన్నమాట. నాకు అది బాగా నచ్చింది, నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో నేను ఈరోజు శ్రీ రుద్ర నమ్మకామృత భావ వివరణ రెండో భాగం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు నుంచి మన వీడియోస్లో నేను చదివిన రుద్ర నమ్మకామృత భావ వివరణ నేను చదివినప్పుడల్లా మీకు అప్లోడ్ చేస్తాను. మనం జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ రుద్ర నమ్మకామృత భావ వివరణ రెండో భాగం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ ఈశాయ మహాదేవాయ తే నమః. రుద్ర నమ్మకం ఇది పరమేశ్వర సంబంధమైన జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పిన గొప్ప విషయం. మనం ప్రథమ అనువాకం గురించి తెలుసుకుందాం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అని సంబోధన. నమస్కారం రుద్ర అన్నది శరణాగతి. ఓ రుద్ర, నీ క్రోధానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సునకు నమస్కారం. ఇంతేగాక ధనుర్బాణాలు ధరించిన నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో చూడండి. యాత ఇషు శివతమా శివం బభూవ తే ధనుః. శివా శరవ్యాయా తవ తయానో రుద్రమృడయా. శివతమ అంటే మంగళలోకాల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైనది. ఇషువు అంటే బాణం. శరవ్య అంటే అమ్ముల పొది. మృడయ అంటే ఆనందపరచడం. ఓ రుద్ర, మిక్కిలి శాంతంగా మారిన నీ బాణం, శాంతమైన ధనస్సు, శాంతస్వరూపమైన నీ అమ్ముల పొది, వీటితో మమ్ములను సుఖింపజేయుము అని మనం శివుణ్ణి వేడుకుంటున్నామన్నమాట. మనం నెక్స్ట్ దాని గురించి చూద్దాము. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిజాకశీః. ఇక్కడ శివ, అఘోర, అపాపకాశిని 3 లక్షణాలు చెప్తున్నారు. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభకరమైనది, శాంతమైనది, క్షేమకరమైనది. చూసారా, శివ అనగానే శుద్ధమైనది, శుభకరమైనది, శాంతమైనది, క్షేమకరమైనది అనే అర్థాలు ఉన్నాయి. అఘోర అంటే ఏ మాత్రము బాధించే లక్షణం లేనిది. అపాపకాశిని అంటే ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనిది. ఓ రుద్ర, ఓ గిరియందున్నవాడా,
అఘోరమైన శుభప్రదమైన పాపహారమై జ్ఞానప్రకాశమైన నీ ప్రసిద్ధమైన అత్యంత సుఖరూపమైన స్వరూపంతో మమ్ములను అన్నింటా ప్రకాశము గల వారిని చేయుము అని మనం శివుణ్ణి వేడుకుంటున్నామన్నమాట. యామి శృంగిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాం కురు మాహి గంసీః పురుషం జగత్. అంటే ఓ గిరిశంత, ఓ గిరిత్ర, ఏ బాణాన్ని చేతిలో ధరించి ఉన్నావో ఆ బాణాన్ని శాంతమైన దానిగా చేయుము. మా పురుషుని జగత్తును హింసింపకుము. మనతో సంబంధం ఉన్న పుత్ర మిత్ర కలత్రాదులన్నీ కూడా పురుషం అని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. అందుకే రుద్రం అందరి క్షేమం కోరుకుంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. శివుడే దైవం, శివుడే జీవం, శివుడే సర్వం. ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః. సర్వం శివమయం జగత్. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.